సర్టిఫికేట్ పెట్టింది కొత్త దుకాణం. ఆయనకు నచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వన్నట. ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ కోసం వాళ్ళు రాగానే, కంపెనీ వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు మొత్తం రేవంత్ రెడ్డి బామ్మర్దికి పంపుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట, కానీ డబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికేట్ ఇయ్యడట. సర్టిఫికేట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలుచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నేను అగ్గి పెట్టిండు, మొత్తం పెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చింది కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినోడు, మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు, మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే, వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నేను వీళ్ళకు 2,500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4,000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటేస్తున్నారు, మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు. 19,000 మందికి కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టి ఇచ్చిండు. నేను 11 నెలల నుంచి బోర్డు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతున్నారు. అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అయ్యా అదా మనోళ్ళు యూరియాలో పెడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలకాడు వేసుకోకపోతుండే యూరియా. ఇలా దొరుకుతుందా? యూరియా దొరకదు, రైతు బంధు రాదు. ఇక బోగస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఎన్ని చెప్పమంటావు? 420 ఉన్నాయి. అందుకే నేను అడిగిన ఉంటుందని అడగలే. మనకు సోయి వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే, రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వెనకకెళ్ళి వాత పెడితేనే చక్కగా అవుతాడు. లేకపోతే మాత్రం ఇంకో 2 ఏళ్ళు ఇదే మాటలు, ఇదే అబద్ధాలు, ఇదే బూతులు వీటి మీదకెళ్ళి నడిపిస్తాడు. బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ కెళ్ళే బుద్ధి చెప్పాలి. ఏ గుర్తు కొట్టేయాలి? ఇక ఇంకొక పార్టీ కూడా ఉన్నది, సందిట్ల సడేమి అనుకో పార్టీ ఉన్నది. పూజకు పనికిరాని పువ్వు, ఏమిటికి పనికిరాడు. 12 ఏళ్ళ ఢిల్లీలో గద్దెకి కనీసం అదేదో ఉంటుంది సీరియల్ జ్యోతక్క, ఇది మొగల్ రేకులా, ఆ పూల ఒక రేఖన మనది పడ్డదా? ఒక రేకు, ఆ మొగల్ రేకులో మన రేకు ఏదో ఉంటుంది కానీ ఒక రేకు 12 ఏళ్లలో ఒకటి చిన్న బుడ్డ పైసా పని చేసినాడు మా బీజేపీ. మనకు మోడీ గారు చెప్పినప్పట్లేదు 15 లక్షలు ఇస్తాను వచ్చినాయా? ఒక పని చేయండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 15 లక్షలు వచ్చిన వాళ్ళు, మోడీ పంపిన 15 లక్షలు వచ్చిన వాళ్ళంతా బీజేపీకి ఓటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటైంది. 4,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటైంది. 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేయాలి? వినబడతలేదు ఆరికేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిన తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ఓటేయింది. కానీ కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీర వచ్చిన వాళ్ళంతా ఎవరికి ఓటేయాలి? ఎవలకు? పక్కానా? అనుమానం ఏం లేదా? నేను పోవాలనా? 100%? ఏం డౌట్ లేదా? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన పిడికిల్లా పట్టు జర చూస్తా. గాడున్నోళ్ళు మావాళ్ళు కాదా టాకీస్ లా? ఓ అక్క వినబడతలేదా? లగాంచి మాట్లాడాలనా? జర లావట్టు పిడికిలే, పిడికిలి. ఇంటర్కి నేను చూస్తున్నాను అనుకునేది. పిడికిళ్ళు చెల్లెళ్ళు అక్కడ ఉన్నోళ్ళు మొండి చేయి కాదవో, డేంజర్ అది భస్మాసుర హస్తం వద్దు. పిడికిలి 2 పిడికిలు లావట్టు ఒకసారి అయిపోయింది. జై తెలంగాణ, కారు గుర్తుకే.
ఎమ్మెల్యేకి నిలబడాలి. కారు గుర్తుకే జై తెలంగాణ. 11 నాడు 30 వార్డులు ఉన్నాయి భూపాలపల్లిలో. 30కి 30 కాంగ్రెస్ గల్లంతు కావాలి.